ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. రిలేషన్షిప్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు ఆనరరీ చైర్మన్ TV5. గౌరవనీయ మాజీ మరియు కాబోయే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయున్నది. నా పేరు తాడేపల్లి ఇందులేఖ, వయస్సు 48 సంవత్సరాలు, డాటర్ ఆఫ్ లేట్ శ్రీ తాడేపల్లి సత్యనారాయణమూర్తి, స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు తెనాలి టౌన్ హెడ్ కరణంగా పనిచేసి ఉన్నారు. తదనంతర పరిణామాలతో మేము సుమారు 36 ఏళ్ల క్రితం హైదరాబాద్కు మూవ్ అయ్యి వ్యాపార నిమిత్తం హైదరాబాదులో స్థిరపడ్డాము. ప్రస్తుతము మేము హైదరాబాద్లోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ ఉత్తరం ద్వారా మీ దృష్టికి తీసుకుని రావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా, బిఆర్ నాయుడు నాకు 25 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తరువాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖం సంతోషం తోడు లేకపోగా అనేక అవమానాలు ఆర్థిక ఇబ్బందులు పడ్డాను, ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. అరగంట కోసం నేను అనే విషయం నాకు అర్థమయ్యేసరికే ఏళ్లు పట్టింది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను, ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ, నన్ను వదిలేయొద్దు అని కళ్ళనీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను. నాకు ఒకే కూతురు, ఆ అమ్మాయి 16 సంవత్సరాలుగా SLE సిస్టోని లూప్స్ అనే జబ్బుతో ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతిక్షణం జీవితంతో పోరాడుతూ ఉన్నది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. నేను మందులకి ఖర్చులకి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు అనేది అనుమానం ఆయనకు. ఆయన చూడాలి అంటే తాళి కట్టానా, బాకీ ఉన్నానా, లంజా అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు బాధలు భరిస్తూ కూడా ఎవ్వరికి ఏమీ చెప్పుకోకుండా రోడ్డున పడకుండా ఇప్పటి వరకు గడుపుతూనే ఉన్నాను. నా గురించి తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్లు నన్ను అప్రోచ్ అయ్యి నాయుడిని ఎక్స్పోజ్ చేయమని ఇన్ రిటర్న్స్ ఏదో చెప్పాడు, 10 కోట్ల డబ్బులు, కారు, నామినేట్ ఇస్తామని కూడా అన్నారు. నా మీద చాలా ఆపరేషన్ కూడా చేశారు. బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి టీడీపీ అభిమానిని కావటంతో పార్టీ కష్టకాలంలో అటువంటి పనులు చేయకూడదు మరియు మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించిన నాయుణ్ణి రోడ్డున పడేయలేక ఆ పని చేయలేదు. దేవుడు వాణ్ణి శిక్షిస్తాడు అనుకొని సర్దుకొని పోయాను. నా మీద 2016 నుంచి
ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూనే ఉన్నారు. ఒకే వ్యక్తి పేరు వేరు ప్లేసెస్ లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్లమని లేదంటే చంపేస్తామని కూడా బెదిరించినారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చెయ్యలేదు. బయటికి వెళ్లొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప ఈ రోజుకి ఆర్థికంగా సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేనటువంటి వ్యక్తి. అతనితో ఏ పని ఉంది అని అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవిని ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. ఇతనికి ఆ అత్యున్నత పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇట్లు ఇందులేక ఆవిడ ఫోన్ నంబర్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ వ్యవహారం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివి నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే ఈ ఉత్తరం ఒక బ్రాహ్మణ తల్లి, భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాదా అండి? ఈ ఉత్తరం చూస్తే ఎవరికి రాదా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. ఎంత దారుణం! హీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్న అసలు మనిషిగా కూడా చూడను నేను నీలాంటి వాళ్ళని. నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చినాడు. వాడి కథ అంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పుకోలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతాడు అని అంటాడు. నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమ కూడా నాకు అర్థం కాలే. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోడిని, లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదే నాకు వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు నాయుడు గారు. ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కాదు నేను. కానీ నువ్వు పని కట్టుకొని అంటున్న తర్వాత అంటే నా ధైర్యం వలన
వాడు భయపడిపోతా ఉన్నాడు అని అనుకుంటావు కాబట్టి అంటున్నా మాటలు. నేను నడి రోడ్డు బొడ్డులో హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తా. ఏం నడి బొడ్డులో కాకపోతే బొడ్డులోనే చేసుకో. ఏం భయపడతామా? నీకు వేల కోట్ల రూపాయల డబ్బులున్నాయి. అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో హైదరాబాద్ అంతా ఆక్రమించినావు. స్థలాలు జూబ్లీ హిల్స్ లో 100 కోట్ల రూపాయలు మోసం చేసినావు అని అందరికీ తెలుసును. ఈరోజు ప్రత్యక్షంగా దొరికిపోయినావు. ఆ ఇందు లేక పాప మహాతల్లి, ఆ తల్లిని ఈ రోజున ఎంత క్షోభ పెడుతున్నాడో నిన్నటి నుంచి. ఆమె కాళ్ళు గిళ్ళు పట్టుకునేసి ఉంటాడు ఈ పాటికి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నేను కాదని చెప్పు అని ఈ లెటర్ బయట పెట్టిన తర్వాత ఇంకా ఆమె పాదాలను నాకి అరగదీసి ఏం చేస్తాడో కూడా తెలీదు. నేను రెండు సార్లు అయినా రాజీనామా చేయమన్నా నేను నీకు నిన్న తప్ప. నేను రాజీనామా చేయమన్నాడు. కూర్చున్నప్పటి నుంచి నన్ను రాజీనామా చేయమంటాడు. నేను చేయొద్దు. ఎవరు చేయమన్నారు నిన్ను? నువ్వు చేయొద్దు. ఇంత పనికిమాలినోడు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంత పనికిమాలినోడిని, ఇంత అప్రాచ్యుణ్ణి చంద్రబాబు నియమించినాడు అనని చంద్రబాబు గారి ముఖం మీద మాట్లాడతారు నీచంగా జనమంతా కూడా. ఇప్పుడు మొత్తం నెటిజన్లంతా అందుకుంటారు ఈ ఉత్తరాన్ని. అది ఆయనకు అప్రతిష్ట, నీకు కాదు. నీదేముండదు, అన్ని ఇచ్చేసినటువంటి వాడివి. నువ్వెంత నీచుడు అన్నది ఆ మహాతల్లి బ్రాహ్మణ, అది కూడా అర్చక కుటుంబానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వైదిక తల్లికి భర్త లేనటువంటి ఆవిడకి నువ్వు చేస్తున్నటువంటి ద్రోహమా ఇది? ఎంత నీచాతి నీచమైనటువంటి చర్య. 25 ఏళ్ల క్రితం నుంచి బంధం ఉందండి. ఆ షిర్డీలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసింది 2017లో. రామనాథ్ కోవింద్ ఓపెన్ చేసినాడు. మార్ఫింగ్ అంటాడే, నాకు అర్థం కాలా. 2017లో రండి షిర్డీలో ఓపెన్ చేసింది ఎయిర్పోర్టు. ఇందులో ఏది మార్ఫింగ్ కాదని, అన్ని పచ్చి నిజాలేనని ఆయనే జడ్జిమెంట్ చేసుకున్నాడు. నిన్న ఆయనే నిర్ధారించేసుకున్నాడు, నేను రాజీనామా చెయ్యను. ఆయనే సభ్య కమిషన్, బిఆర్ నాయుడు ఏకసభ్య కమిషన్ ను నియమించుకొని నేను రాజీనామా చెయ్యను, అందులో ఏ తప్పు లేదు, ఏం జరిగి ఉండదాడా, అవన్నీ చాలా సహజమైన విషయాలే కదా అని కూడా అన్నాడు. నిజమబ్బా, నీకు సహజమైన విషయాలు. కానీ టీటీడీలో 2002లో లక్ష్మయ్య అనేటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ వివాహేతర బంధం ఉంటే, ఇది కూడా మీకు రిలీజ్ చేస్తున్నా, వివాహేతర బంధం ఉంటే ఉద్యోగం నుంచి తీసేసినారు బిఆర్ నాయుడు. ఉద్యోగం నుంచి టీటీడీ ధార్మిక సంస్థ మరొక మహిళతో వివాహేతర బంధం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఆ ఉద్యోగం ఓడబెరికినారు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు తగ్గేవాడివి కాదు. ఏందో నీ అబ్బ సొత్తా అంటున్నాడు. ఏ నా అబ్బ సొత్తు? నీ అబ్బ సొత్తే అనుకోయా, నా అబ్బ సొత్తు కాదు స్వామి. ఈ మనిషి బిఆర్ నాయుడు అనే పేరు కంటే క్రిమికంఠుడు అనే పేరుకు సరిపోతాడు. అంటే చెదపురుగులు నోటిలో కంఠంలో కలిగినటువంటి వాడిని క్రిమికంఠుడు అని అంటారు. ఈయనకంట ఆ ఫైల్స్ చూస్తా ఉంటే చేసినటువంటి అవినీతి అంతా తెలుసు. అయినా పనికిమాలినోడా, నాకు అర్థం కాల. టీటీడీ చైర్మన్ కు ఫైల్స్ పంపించేటువంటి ఆ పనికిమాలిన అధికారి ఎవరు? నేను 2 సార్లు టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానే, ఏ రోజు కూడా ఫైల్స్ మాకు రావే టీటీడీ అధ్యక్షుడికి. నువ్వు కాశ్మీర్ ఫైల్స్, బాంబే ఫైల్స్, చెన్నై ఫైల్స్ అని ఈ సిరీస్లు చూసేసి నువ్వు ఈ ఫైల్స్ టీటీడీ ఫైల్స్ చూస్తాడు. ఆ టీవీ ఫైల్స్ చూసుకుంటూ టీటీడీ ఫైల్స్ అనుకుంటా ఉన్నాడు. నీ కత్తేలు చేస్తాను అన్నాడు. మిడ్ నైట్ మసాలా, నువ్వు నేను అన్ని పనులు చేశానని చెప్తున్నావే.
మిడ్ నైట్ మసాలా నాయుడు, నువ్వు చేసింది ఏందిరా అంటే ఆ మసాలా అనే పదాన్ని మర్చిపోకుండా అన్నదానంలో మసాలా వడ పెట్టించినావు. అది నువ్వు చేసినటువంటి పని. మిడ్ నైట్ మసాలా 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 రోజు పెట్టి 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 ఈ మసాలాను ఎట్లా వాడాలని స్వామి క్షేత్రంలో మసాలా వడ ఒకటి పెట్టాడయా. అది అతను చేసినటువంటి పని. ఆవిడ కుటుంబ స్నేహితురాలు అంటాడు. ఆవిడ రాసినటువంటి ఉత్తరం ఏందండి, భగవద్గీతను మొన్న బోర్డు సమావేశంలో ఇసిరేసినాడట. ఎందుకు మేము ప్రింట్ చేశామని అది కూడా మాట్లాడినాడు. భగవద్గీతలో 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వాడి కొడుకు ఇందులో ఇన్వాల్వ్డ్ అని. నా కొడుకుని ఇలాంటి పరంపోకూడదు, నీ కొడుకులాగా. అది మీ కొడుకు ఉండేటువంటి లక్షణాలన్నీ నా కొడుకు మీద ఆపాదిస్తేట దా ఛాలెంజ్ చేస్తా. నేనేం తగ్గను, నువ్వు అన్నట్టే, నువ్వు దేనికైనా నేను సిద్ధము. భగవద్గీత ఉచ్చరించాలన్నా తెలుసునా నీకు? ఒక్క శ్లోకమన్నా భగవద్గీతను చెప్పగలవా నాయుడు నువ్వు? భగవద్గీతలో అవినీతి జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పుస్తకం ఎందుకు మొన్న విసిరేసినాడంటే, అందులో నేనున్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ప్రింట్ ఆ తర్వాత అయింది, ఆ సమయంలో ఎన్నికల సమయంలో. అందులో నేను ముందు మాట, అప్పటి ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరొక మాట రాశారు. దాన్ని చూశాడంటే బోర్డులో, నాయన ఈ ఇద్దరు నాయనలు ఉన్నాయని ఇసిరేశాడు. మా ఇద్దరు పేర్లు ఉన్నాయని శ్రీకృష్ణ మహానుభావుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత 5 భాషలలో ప్రజలకు అందించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే భగవద్గీత మీదనే కామెంట్ చేస్తాడు. ఛే భగవద్గీత అన్నాడు. ఏం మాట్లాడతావు? నాకు మీడియా ఉంది, నాకు విలేకరులు ఉన్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చెప్తారా? విలేకరులుంటే నాకెవరూ లేరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు. దేనికైనా రెడీ నేను. నీ మాదిరైన పనికిమాలిన పనులు చేసేవాడిని అయితే కదా, అందుకే కదా నేను రోజు నీ మీద డి అంటే డి అంటన్నా, భయపడేవాడిని అయితే అంటానా, తప్పు చేసేవాడిని అయితే అంటానా? చూస్తే ఈయనకు ఫైల్ చూస్తే లెక్కలేనటువంటి ఫైల్ ఎవరు నీకు పంపించేది నాకు అర్థం కాదా. ఫైళ్ళు అంటాడు. రీల్స్ చేస్తే తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని అన్నావు. ఈ రీల్స్ చూసినారు కదా, ఈ రీల్స్ చూసిన తర్వాత బిఆర్ నాయుడు గారిని ఏం చేయాలో మీరు మొత్తం ప్రపంచానికి తెలియజెప్పండి అబ్బా. నేను ఇంతకంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఇంత పనికిమాలిన వ్యక్తి నాకు ధర్మ పాఠాలు బోధిస్తాడు. హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ మళ్ళా ఇతనికి, దానిని బ్లాక్ మెయిల్కే వాడము. ఇది బిఆర్ నాయుడు గారి కథ. ఇలాంటి వ్యక్తిని తెలిసి నియమించినటువంటి చంద్రబాబు గారు మరింత 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 తప్పిదం చేశారు. మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అంట, వాడు రిలీజ్ చేస్తే మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి నాకు అర్థం కాల. ఏకసభ్య కమిషన్ వస్తుందని మేము భయపడిపోయి, ఏకసభ్య కమిషన్ వస్తే ఏమవుతుంది? ఏకసభ్య కమిషన్ వస్తే భయపడేదానికి మేము, నీలాంటి వాడు దొరికిపోతాడు కమిషన్లు వేస్తే. కమిషన్లు కొట్టేవాడు కమిషన్ వస్తే పోతారు. నాలాంటి వాడు ఎందుకు భయపడతాడా? ఇప్పుడు అడుగుతాడు బిఆర్ నాయుడు అన్నవే, నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయాలి. నీకు బుద్ధి ఉంటే, నువ్వు మనిషి అయితే, నిజంగా నీలో సంస్కారం ఉంటే రాజీనామా చెయ్యి. ఎందువల్లంటే నిన్ను ఆయన తీసేసే లోపల రాజీనామా చేస్తే కనీసం కొంచెమన్నా చేసిన తప్పిదాన్ని అంగీకరించిరాను అనేటువంటి అర్థమన్నా వస్తుంది. నువ్వేం చేసేటట్టుగా లేవులే. నిన్న మామూలు బీరాలు బలకల
నేను చేయను అంటున్నాడు. చేయను అంటే ఇది టీటీడీ చైర్మన్ గా ఇంత పనికిమాలినోడిని నియమించినారు అని చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా కిరీటం వేస్తారు. అది విషయం. థ్యాంక్ యూ. అంటే మీరైతే ఇంతసేపు చెప్తున్నారు కానీ ఆ వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు అని చాలా చోట్ల కంప్లైంట్ కూడా చాలా మందిని కూడా అరెస్ట్ అవుతారని కూడా చెప్తున్నారు. చేయని వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, అరెస్ట్ కానింది. కానీ తెలుతుందో ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది పూర్తిగా డీప్ ఫేక్ కాదు. ఏ జనరేటెడ్ ఇమేజ్ 0%. దిస్ ఇన్పుట్ ఈజ్ నాట్ లైక్లీ టు కంటైన్ ఏ జనరేటెడ్ ఆర్ డీప్ ఫేక్ కంటెంట్. ఇంకా బజారులో పడిపోతాడు. ఇట్లా మమ్మల్ని అరెస్టులు చేసి కొన్ని వేల మంది దాన్ని సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే జైళ్లన్నీ కూడా నిన్న బిఆర్ నాయుడు గారి రసలీలల్ని ప్రసారం చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సగం మంది జైళ్లలోనే ఉండాలి. అవునండి. నాకేం తెలియదండి ఆ విషయాలు. నాకేం తెలియదు విషయాలు. నాకు బయటకు వచ్చినటువంటి విషయాలు నేను చెప్తున్నా. మీ కుటుంబానికి బాధ లేదు. ఇప్పుడు ఇదో ఈయన వివాహేతర బంధం పెట్టుకున్నటువంటి లక్ష్మయ్యను వివాహేతర బంధం పెట్టుకున్నాడని టీటీడీ ఎందుకు తీసింది? వాళ్ళ కుటుంబానికి కందకు లేని దురద టీటీడీకి ఎందుకు వచ్చింది?